రైట్ టీవీకి అధినేత విజయ్ కి మరొక షాక్ తగిలింది. జననాయకుడు ఓటీటీ డీల్ ని క్యాన్సిల్ చేసుకుంది అమెజాన్ ప్రైమ్. సుమారు 120 కోట్లకి డీల్ కుదుర్చుకుంది. అయితే సినిమా అనుకున్న టైంకి విడుదల కాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. సినిమాకు సెన్సార్ కాకపోవడంతో డీల్ నుంచి అమెజాన్ ప్రైమ్ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే దాని మీద ఇటు ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జననాయకుడు మూవీ ఓటీటీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది అమెజాన్ ప్రైమ్. ఇది నిజంగా టీవీకి అధినేత విజయ్ కి మరో షాక్ అనే చెప్పొచ్చు. రైట్ జననాయకుడు మూవీ ఓటీటీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది అమెజాన్ ప్రైమ్. సెన్సార్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సుమారు 120 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా లేట్ అవ్వడం, అనుకున్న టైంకి రిలీజ్ కాకపోవడంతో అమెజాన్ ప్రైమ్ డీల్ ని రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ మనకు అందిస్తారు. కార్తీక్, ఇంతకీ జననాయకుడు సినిమా విడుదల ఎప్పుడవుతుంది? ఇటు ఫ్యాన్స్ తో పాటు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ డీల్ నుంచి తప్పుకోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అంటే ఒక రకంగా జనవరి సంక్రాంతి వేళ తమిళ పొంగల్ సందర్భంగా జననాయకుడు సినిమా విడుదల అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దానికంటే ముందుగా కూడా సెన్సార్ వివాదం అనేది కూడా జననాయకుని సినిమాను చుట్టుముట్టింది. అటు తర్వాత వరుసగా కోర్టు కేసులతో పాటు హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఇలా పలు రకాలుగా కూడా రకరకాల సమస్యలతో సతమతమవుతూనే ఉంది. దాదాపు 2 నెలలుగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితిని అయితే జననాయకుడు సినిమా అయితే ఫేస్ చేస్తుంది. సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనేటువంటి ఆందోళన అయితే అభిమానుల్లో కూడా తీవ్ర స్థాయిలో పెరిగింది. అయితే తాజాగా 2 రోజుల క్రితం డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున ఏదైతే కట్టినటువంటి డబ్బులను రిటర్న్ తీసుకోవాలని చెప్పి నిర్మాత మీద ఒత్తిడి చేస్తే ఇప్పుడు తాజాగా మరొక శాఖ అనేది కూడా తగిలింది. డిజిటల్ రైట్స్ కి సంబంధించి ఓటీటీకి సంబంధించినటువంటి రైట్స్ పొందినటువంటి అమెజాన్ ప్రైమ్ దాదాపు 120 కోట్ల రూపాయలతో కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ డీల్ కూడా రద్దు చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం సినిమా విడుదలవ్వాల్సినటువంటి సమయానికి విడుదల కాకపోవడంతో పాటు ఇప్పటికీ కూడా సెన్సార్ అనేది కూడా అవ్వనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాకు ఎప్పుడు సెన్సార్ అవుతుందో తెలియదు, ఎప్పుడు విడుదలవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉండడం కారణంగా అనుకున్నటువంటి సమయానికి సినిమా రిలీజ్ కాకపోవడం, దాని తర్వాత తేదీల్లో కూడా రిలీజ్ అవుతుందా లేదన్నటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే అమెజాన్ ప్రైమ్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి జననాయకునికి సంబంధించినటువంటి చిత్ర నిర్మాత మాత్రం ఇప్పటికీ కూడా స్పందించలేదు. అయితే పూర్తి స్థాయిలో వరుసగా అయితే వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ అనేది కూడా కాలేదనే చెప్పుకోవాలి. అయితే ఎన్నికల తర్వాత సినిమాను విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అక్షయ.